అరే ఏందే విరాట్ బ్రో, ఈసారి ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉంది ఏంటి? నీకు కెప్టెన్సీ కావాలంటే చెప్పు, నేను ఏమాత్రం ఆశపడుకున్నా నీకే ఇచ్చేస్తా. అరే ఈ గబ్బులో స్క్వాడ్కి కెప్టెన్సీ ఒకటి తక్కువ. దినవా కెప్టెన్సీ వద్దు, లోడవద్దు. అరే ఏందే విరాట్ బ్రో అంత మాట అన్నావు? అరే లేకపోతే ఏంటి ఫ్యాబ్ బ్రో, ఆ ముంబై ఇండియన్స్ తెలివిగా గ్రీన్ని 17.5 కోటికి మనకు అమ్మేసింది. హార్దిక్ పాండ్యాని తక్కువ డబ్బులకి ఈజీగా గుజరాత్లతో ట్రేడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ముంబైకి తెలివి ఉన్నదా, మనకు తెలివి ఉన్నదా, నాకైతే ఏమాత్రం అర్థం కావడం లేదు. అరే అయితే ఏంటి విరాట్ బ్రో, కెమెరాన్ గ్రీన్ కూడా మంచి ఆల్రౌండరే. హార్దిక్ పాండ్యా లాగా బ్యాటింగ్ అండ్ ఫాస్ట్ బౌలర్ కూడా. అరే ఫ్యాబ్ బ్రో, గ్రీన్ మంచి ప్లేయరే కావచ్చు, కానీ హార్దిక్ ఉంటే మంచి కెప్టెన్ దొరికేవాడు. ఈసారి ఎలాగోలాగా ఆర్సీబీకి కప్పు కొట్టించేవాడు. అరే నువ్వు జర నిమ్మలుండి విరాట్ బ్రో, గ్రీన్ కూడా మంచి ప్లేయరే. లాస్ట్ ఐపీఎల్లో ముంబైకి ఒక సెంచరీ కూడా లేపిండు, మంచి వికెట్స్ కూడా తీసిండు. ఈసారి ఆర్సీబీకి కప్పు కొట్టిస్తాడేమో. అరే గ్రీన్ అంటే పర్వాలేదు, ఈ నల్ల అల్జారీ జోసెఫ్ని 11.5 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది ఫ్యాబ్ బ్రో? వానికన్నా షమ్మర్ జోసెఫ్ని తీసుకుంటే బాగుండేది. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కాలి బొటనవేలు విరిగిన ఎంత మంచి బౌలింగ్ చేసి వికెట్ తీసాడో చూసారు కదా. అరే నువ్వు చెప్పేది కూడా మంచిదే, కానీ వానికి ముందే ఈ అల్జారీ జోసెఫ్ని ట్రేడ్ చేసుకున్నాము కదా, ఇక మనం ఏం చేయలేము. అరే ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆర్సీబీకి కెమెరాన్ గ్రీన్ వచ్చాడని చెప్పు, గ్రీన్ విలువంటే చూపిస్తా, అందరు నోర్లు మూపిస్తా, ఆర్సీబీకి కప్పు గెలిపిస్తా. దిస్ ఈజ్ కెమెరాన్ గ్రీన్ అని చూపిస్తా. అరే ఏంది గ్రీన్ బ్రో, నువ్వేనా డైలాగ్స్ కొట్టేది? నా డైలాగ్ అంటే విను. అలా ఆర్సీబీ పురములో ఈ అందగాన్ని చూడు రోయ్. ఎలా ఉంది మన డైలాగు? ఇంతవరకు ఆర్సీబీకి కప్పు రాకపోవడానికి ఒక రహస్యం ఉంది. ప్రతి ఒక్కరూ ఆర్సీబీ ఆర్సీబీ అని దిష్టి పెట్టేశారు. ఈ దిష్టి పోవాలంటే ఈ నల్ల చుక్క రావాలి, అందుకే వచ్చేసా. ఈసారి కప్పు మందే. అరే ఇక మీ డైలాగ్స్ అన్నీ ఆపి ఈసారి ఆర్సీబీకి కప్పు కొట్టేలా ప్రయత్నించండి. ఈసారి కప్పు రాకపోతే మీకు చెడ్డు లీడ్ తీసుకొడతా. అరే నువ్వైతే ఏమాత్రం భయపడకు విరాట్ బ్రో, ఈసారి మా చేతుల మీదుగా ఆర్సీబీకి కప్పు కొట్టిస్తాం. అరే ఫాస్ట్ బౌలర్కి విషయానికి వస్తే మనది స్ట్రాంగే విరాట్ బ్రో. నేను జోసెఫ్ ఆల్రౌండర్ గ్రీన్ ఉన్నాము. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే కింగ్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫ్యాబ్ డూప్లెస్ ఉన్నారు. ఇక భయం ఎందుకు చెప్పు, ఈసారి ఐపీఎల్ ట్రోఫీ మందే. అరే నువ్వు చెప్పింది కరెక్ట్ మియా బాయ్, ఈసారి కప్పు ఆర్సీబీదే. అరే మీరు వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని కొంచెమైనా పెంచుర్రా బాయ్.